హలో అండి, అందరికీ జై హింద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2024-25కి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్లో ఎంతమంది పాస్ అయ్యారు, అలాగే ఈసారి అతి తక్కువగా క్వాలిఫై అవ్వడానికి గల కారణం ఏంటి, ఏపీ అండ్ తెలంగాణ వారిద్దరికీ కూడా, అలాగే ఈవెంట్ పాస్ అయిన వారందరినీ మెడికల్కి పిలుస్తారా అనేసి అయితే చాలామందికి డౌట్ ఉండవచ్చు. సో ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నా యొక్క ప్రతి ఒక్క అప్లోడ్ చేసిన వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. కాబట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఎస్ఎస్సి జీడీ 2024-25కి సంబంధించి మనకు ఏపీ అండ్ తెలంగాణలో, ఏపీలో వచ్చేసి మనకు స్టీల్ ప్లాంట్లో మనకు పెట్టడం అయితే జరిగింది. అలాగే తెలంగాణకు వచ్చేసి బిహెచ్ఈఎల్లో, అలాగే ఏపీలో చూడండి మనకు 28 వరకు అయితే మనకు స్టీల్ ప్లాంట్లో పెట్టడం జరిగింది. అలాగే తెలంగాణకి సంబంధించి బిహెచ్ఈఎల్లో 29 వరకు అయితే పెట్టడం జరిగింది. యాక్చువల్గా 28 అండి, బట్ ఒకరోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దానివల్ల 29 రోజు అది పెట్టడం జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఏపీలో స్టీల్ ప్లాంట్లో మొత్తం పిలిచిన వారు మొత్తం వేకెన్సీలు మనకు ఎంతమంది పాస్ అయ్యారంటే 1693 మంది పాస్ అయ్యారంటే నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను కూడా మీ యొక్క అంటే ఈవెంట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎస్ఎస్జీడీ అభ్యర్థుల నుండి నేను కూడా ఈ వీడియో సేవ్ చేశానంటే గ్యాదర్ చేశాను. వాళ్ళు కూడా కొంచెం కన్ఫర్మ్ చెప్పలేకపోయారు. చాలామంది ఒకరోజు అన్న 55 మంది పాస్ అయ్యారు అన్నారు, మరొకరు కాల్ చేసి అన్న 60 మంది పాస్ అయ్యారు అనేసి చెప్పారు. సో మీరు చెప్పిన వీడియో దాని ప్రకారమే నేను బట్టి ఈ వీడియో చేయడమే జరిగింది. సో నేను కూడా అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేకపోతున్నానండి. మీరు చెప్పిన దాని ప్రకారం నేను తయారు చేశాను కాబట్టి ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నాను. అనుకోండి దాదాపు ఒక 10 లేదా 15 కంటే డిఫరెంట్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైతే ఉండకపోవచ్చు. సో మనకు స్టీల్ ప్లాంట్లో చూసుకున్నట్లయితే ఏపీ నుండి 1693 మంది అయితే మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇందులో మేల్ వచ్చేసి 1557 మంది క్వాలిఫై అయ్యారండి. అలాగే ఫీమేల్స్ వచ్చేసి 139 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇది మొత్తం మనకు స్టీల్ ప్లాంట్లో 10 డేస్ అయితే జరగడం జరిగిందండి ఈవెంట్. అలాగే బిహెచ్ఈఎల్ విషయానికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి మొత్తం 850 మంది క్వాలిఫై అవ్వడం జరిగిందండి. ఇందులో మేల్ వాళ్ళు వచ్చేసి 750 ఉన్నారు. దాదాపు ఫీమేల్ వాళ్ళు వచ్చేసి మనకు 65 నుంచి 75 మంది అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మొత్తం మనకు బిహెచ్ఈఎల్లో 9 డేస్ అయితే జరగడం జరిగింది. అలాగే ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్కి క్వాలిఫై అయ్యారో నాకు తెలిసినంత వరకు అయితే దాదాపు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి మెడికల్ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి. అలాగే ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎస్ఎస్జీడీకి సంబంధించి నవంబర్లో అయితే ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్, అతి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. అలాగే మొత్తం ఏపీ విషయానికి వచ్చేసరికి, వేకెన్సీల విషయానికి వచ్చేసరికి మనకు 1187 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టీఎస్ వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకు 1010 లేదా 10 అయితే నార్మల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పోస్టులు చాలా మిగిలిపోతాయండి. ఇది ఒకసారి గమనించండి. పోస్టులు చాలా మిగిలిపోతాయి. పాస్ అయిన వారు చాలా తక్కువగా ఉన్నారు, వచ్చిన పోస్టులు ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో తెలంగాణలో చాలా పోస్టులు మిగిలిపోతాయి. ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి పర్సెంట్ మెడికల్కి వెళ్తున్నారు. అందరూ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి. సర్టిఫికెట్స్ గురించి కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీ గురించి, ఇది ఒకసారి గమనించగలరు. అలాగే ఈసారి అతి తక్కువ మంది క్వాలిఫై అవ్వడానికి గల కారణం ఏంటంటే రీజన్గా ఒకటి, హైదరాబాద్కి సంబంధించి బిహెచ్ఈఎల్లో గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే మేజర్గా గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే నార్మల్గా ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా గ్రౌండ్కి అటెంప్ట్ చేయరు ఎవరు కూడా. ఇంకొకరు టైంపాస్కి రాసేవారు కొంతమంది ఉంటారు. అలాగే స్టేట్కి ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా టైంపాస్కి నేను రాసి వస్తాను అని పేపర్ ఎలా ఉంటుందో చూద్దామనేసి కూడా రాసేవారు చాలామంది ఉంటారు. అలాగే ఇంకొకటి, ఈ వర్షాల కారణం వల్ల తెలంగాణకి సంబంధించి ఈ కామారెడ్డిలో వర్షాలు అయితే రావడం జరిగింది కదా, దానివల్ల కూడా ఒకరోజు ఈవెంట్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో దానివల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరోజు చెప్పడం అంటే ఈరోజు పోస్ట్ పోన్ చేసిన వాళ్ళకి రేపు పెడతామనేసి చెప్పడం జరిగింది.
బట్ రేపు పెట్టలేదు. ఆ పోస్ట్ పెట్టకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడడం వల్ల వెళ్ళలేకపోయారు. కన్ఫర్మ్ తెలియక వాళ్ళకు, అంటే ఏ రోజు పెడతారని తెలియక వెళ్ళలేదు. అలాగే ట్రైన్స్ బంద్ అవి కూడా, బస్సులు బంద్ అవి, దానివల్ల కూడా చాలామంది అయితే ఇబ్బంది పడడం జరిగింది. సో దానివల్ల కూడా చాలామంది అటెండ్ చేయలేకపోయారు. సో అటెండ్ చేసిన వారిలో కూడా ఒక రోజుకి ఫస్ట్ 2 డేస్ అండి దాదాపు 70 మంది 80 మంది కంటే తక్కువనే క్వాలిఫై అయ్యారు. సో ఏంటంటే దానివల్ల గ్రౌండ్ ఎఫెక్ట్ వల్ల, గ్రౌండ్ వచ్చేసి మనకు ఎక్కడ కూడా పెట్టలేదండి. ఇండియాలో మొత్తంలో కూడా గ్రౌండ్లో ఈవెంట్ ఎక్కడ కూడా పెట్టలేదు SSGDకి సంబంధించి. ఒకటి వచ్చేసి హైదరాబాద్ BHEలో పెట్టారు, ఇంకోటి 2 వచ్చేసి మధ్యప్రదేశ్ భోపాల్లో పెట్టినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని నాకు. 2 చోట్లలో ఓన్లీ గ్రౌండ్లో పెట్టారు. మిగతా అన్నీ కూడా రోడ్ల మీదనే పెట్టడం జరిగింది. సో గ్రౌండ్లో పెట్టడం వల్ల చాలామందికి ఎఫెక్ట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ 2 రోజుల్లో 70, 80, 50 అండి, నార్మల్గా 50 నుంచి 70 మందిలో క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏదైతే 3వ రోజు ఉందో దాని తర్వాత 150, 100 మెంబర్స్ అలా పాస్ అవ్వడం అయితే జరిగింది. ఎటు చేసి 200 కంటే తక్కువనే పాస్ అవ్వడం అయితే జరిగింది. మొత్తం మనకు BHEలో 9 రోజులు ఈవెంట్ పెట్టడం జరిగింది. 9 రోజులలో భాగంగా అందరూ ఒక రోజుకు 1000 మందిని అయితే తీసుకోవడం జరిగింది. అందులో మనకు 850 మెంబర్స్, అంటే దాదాపు 800 నుండి 900 మధ్యనే, అంటే 800కి 900కి మధ్యనే పాస్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి గమనించగలరు. ఏపీలో తెలంగాణలో ఇంతమంది క్వాలిఫై అవుతారు అంటే కొంచెం తేడా కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఏపీలో తెలంగాణ వాళ్ళు కూడా ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. అలాగే తెలంగాణ ఈవెంట్లో BHEలో ఏపీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దానివల్ల నేను కన్ఫర్మ్ చెప్పలేకపోతున్నాను. అంటే దాదాపు ఒక 10 లేదా 15 కంటే డిఫరెంట్ అయితే ఎక్కువ అయితే ఉండదు. సో తెలంగాణ వాళ్ళకైతే ఈసారి చూసుకున్నట్లయితే చాలా చాలా బ్యాడ్ లక్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు సంబంధించిన ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మెడికల్కి వెళ్తున్నారు. మెడికల్లో చాలా జాగ్రత్తగా పాటించవలసిన వీడియో నేను ఒకటి చేస్తాను మీ గురించి, మెడికల్కి సంబంధించిన వీడియో. అలాగే మెయిన్ కట్ ఆఫ్ కూడా ఎంత ఉండబోతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగే ఏపీ వాళ్ళకి సంబంధించి క్వాలిఫైడ్ మెంబర్స్ వచ్చేసి మనకు 1700 మంది ఉన్నారండి. దాదాపు మనకు వేకెన్సీ విషయానికి వచ్చేసరికి 1187 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఏపీ వాళ్ళకు. సో మెడికల్ కట్ ఆఫ్ అనేది కొంచెం అనేది పెరగబోతున్నది. ఇది ఒకసారి గమనించగలరు. అందరూ కూడా సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. నేను సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.